వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే అంబటి గారు ఏంటి కుక్కల గోల అని చెప్పేసి నేను ఒక టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించే ఈ రోజు మనం అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే రీసెంట్ గా అంబటి రాంబాబు రాష్ట్ర రాజకీయాల్లో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తా ఉన్నారు. ఎందుకు నిలుస్తా ఉన్నారు అంటే ఆయన అరెస్ట్ అయిన కారణం కావచ్చు, ఆ తర్వాత రిలీజ్ అయిన తర్వాత జరుగుతున్న పరిణామాలు కావచ్చు. కారణం ఏదైనా సరే అంబటి రాంబాబు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ప్రముఖ వార్తాంశం అయ్యారు గత కొన్ని రోజులుగా. దానికి ప్రీఫేజ్ ఏంటి అనేది కూడా మనం బ్రీఫ్‌గా టచ్ చేసే ప్రయత్నం చేస్తే, చంద్రబాబు నాయుడు తన కూటమి ప్రభుత్వం ఏర్పడి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత, వాళ్ళు కీలక అంశాల మీద మాట్లాడే క్రమంలో అటు క్యాబినెట్ మీటింగ్‌లో కూడా ఆయన ఆఫ్ ద రికార్డ్ అన్నారు ఫస్ట్ ఆ మాట. తిరుమల మహాప్రసాదం అని చెప్పుకునే అతి పవిత్రమైన శ్రీవారి లడ్డూలో వైఎస్ఆర్‌సీపీ హయాంలో కల్తీ జరిగింది అని మాట్లాడారు ఆయన. ఆయన అదే బయటికి లీక్ అయిన అంశం తర్వాత సంచలనమైంది. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆన్ రికార్డ్ అది మాట్లాడుతూ అధికారుల నుంచి పూర్తి స్థాయిలో నాకు సమాచారం ఉంది. ఆధారాలతో సహా మాట్లాడుతున్నాను నేను. దాంట్లో యానిమల్ ఫ్యాట్ కలిసింది అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో మొత్తం అంతకు ముందే తిరుమల లడ్డు కల్తీ అంటేనే ఆ దేవదేవుడి తర్వాత అంతటి మహాప్రసాదంగా భావిస్తారు తిరుమల లడ్డూని. ముందు ఆయనకి నివేదన చేసిన తర్వాతే ఆ తర్వాత భక్తులు కూడా దాన్ని శ్రీవారికి కూడా నివేదన చేసిన తర్వాతే భక్తులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలా తిరుమల లడ్డు అంటేనే ఒక పవిత్రత. అలాంటి లడ్డూలోనే అపవిత్రం జరిగిందని తెలిసిన తర్వాత దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చాలా నిరసనలు, ఆందోళనలు జరిగాయి. చాలా చోట్ల వైఎస్ఆర్‌సీపీ నేతలు దిష్టిబొమ్మలు కూడా తగలబడుతూ వచ్చాయి. ఇదంతా జరిగిన తర్వాత సుబ్బారెడ్డి ఏం చేశారు? ఆ రోజు టీటీడీ బోర్డ్ చైర్మన్‌గా ఉన్న సుబ్బారెడ్డి ఏదైతే సుప్రీం కోర్ట్‌కి వెళ్ళడం జరిగింది. సుప్రీం కోర్ట్ తలుపు తట్టిన తర్వాత సుప్రీం కోర్ట్ సీబీఐని ఆదేశించింది ఎంక్వైరీ చేయాలని. సీబీఐ సిట్‌ని ఏర్పాటు చేసింది. అయితే ఇటీవల సిట్ ఏం చేసింది? దాదాపు ఏడాది తర్వాత నెల్లూరు కోర్టులో ఒక ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఛార్జ్ షీట్ లో దేర్ ఇస్ నో యానిమల్ ఫ్యాట్, బట్ అది పూర్తి స్థాయిలో కల్తీ జరిగిన నెయ్యే, అది అసలు నెయ్యే కాదు అని చెప్పేసి తేల్చి చెప్పేసింది. ఆధారాలతో సహా దాంట్లో పొందుపరచడం జరిగింది. ఈ అంశం తర్వాత అసలు అది కల్తీ నెయ్యిని, అసలు నెయ్యి అనే పదార్థమే దాంట్లో లేదు అనే దాన్ని మరుగున పరిచి దాన్ని మసిబూసి మారేడుగా చేసే విధంగా వైఎస్ఆర్సీపీ అసలు అందులో జంతువులు కోలేదు, చంద్రబాబు నాయుడు ఇలా చెప్పాడు, పవన్ కళ్యాణ్ పరిరక్షణ యాత్రలు చేశారని చెప్పి హడావిడి చేశారు. ఈ అంశం చాలా వైరల్ అవుతూ వచ్చింది. దీని మీద నువ్వా నేనా అన్నట్టుగా దేవదేవుడిని కూడా రెండు పార్టీలు తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశాయి. అయితే ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ పరిరక్షణ యాత్ర పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పిలుపునిచ్చారు. దాంట్లో భాగంగానే అంబటి రాంబాబు ప్రజెంట్ గుంటూరు వెస్ట్ కి సమన్వయకర్తగా ఉన్నారు. అక్కడ వెళ్ళడం జరిగింది. గుంటూరు సెంటర్‌లో అక్కడ ఫ్లెక్సీలు పెట్టుంటే మహాపాపం చేశారు, వాళ్ళకి శిక్ష పడాల్సిందే అని చెప్పి టీడీపీ నేతలు, కొంతమంది స్థానిక నేతలు ఫ్లెక్సీలు పెడతం జరిగింది వైఎస్ఆర్‌సీపీని ఉద్దేశించి. వాటిని తీసేయకుంటే ఇప్పటికిప్పుడు వాటిని చించి పడేస్తానంటూ అంబటి అక్కడ వీరంగం వేశారు. ఆ క్రమంలోనే టీడీపీ నేతలు కూడా కొంతమంది ఆయన్ని అడ్డుకునేందుకు ట్రై చేయడం. ఈ క్రమంలోనే ఆ పోలీసులు హడావిడి. ఆయన చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి, ఆయన తల్లిదండ్రులను ఉద్దేశించి చాలా దారుణమైన కామెంట్స్ చేయడం. ఈ విషయానికి మాత్రం అంబటి రాంబాబు ఎప్పుడు కూడా రిగ్రెట్ అవ్వాల్సిందే. ఎంత సీనియర్ నేత అయినా గతంలో ఎప్పుడు కూడా ఆ స్థాయిలో బూతులు మాట్లాడే నేతగా అంబటి రాంబాబు పేరు లేదు. నేను ఎన్నో సార్లు చెప్తా ఉన్నాను ఈ విషయం. ఆయన టాపిక్ వచ్చినప్పుడల్లా. ఎప్పుడు కూడా ఒకసారి అసెంబ్లీ వేదికగా లోకేష్ తల్లైన భువనేశ్వర్‌ని ఉద్దేశించి కామెంట్స్ చేయడం తప్ప, ఎప్పుడు కూడా ఒక రోజా తరహాలోనో, ఒక వంశీ తరహాలోనో, ఒక కొడాలి నాని తరహాలోనో అంబటి రాంబాబు ఎప్పుడు మాట్లాడలేదు. కానీ నిజంగానే హీరో అవుదాం అనుకున్నారా? వెస్ట్‌లో తనకు కొంత ఫాలోయింగ్ పెరుగుతుంది అనుకున్నారా? ఏమనుకున్నారో గానీ అంబటి రాంబాబు ఆ రోజున చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి ఒక ముఖ్యమంత్రికి గౌరవం ఇవ్వకపోయినా ఆ చైర్ కన్నా మీరు గౌరవం ఇవ్వాలి. చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులను ఉద్దేశించి చాలా దారుణమైన కామెంట్స్ చేశారు. దాని ఫలితమే అటు టీడీపీ క్యాడర్ ఆయన ఇల్లు ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది. వాళ్ళ మీద దాడి జరిగింది. సో, ఈ హడావిడిలో ముఖ్యమంత్రిని దూషించిన కేసులో ఆయన అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా ఆయన మీద 50కి పైగా కేసులు పెట్టారు టీడీపీ క్యాడర్. అంతేకాదు పట్టాపురం కేసు ఒకటి, సత్తెనపల్లిలో లాటరీ టికెట్స్ కేసు ఒకటి. సో, ఇవన్నీ పోలీసులని దుర్భాషలాడిన కేసు ఒకటి. ఇవన్నీ కూడా ఆయన మీద రిమాండ్‌కి పంపిస్తానే ఉన్నారు. ఈ కేసుల మీద కేసులు అవుతా ఉన్న క్రమంలో ఎట్టకేలకైతే ఆయన కేసులన్నీ క్లియర్ అయిన తర్వాత బెయిల్ మీద ఈరోజు బయటికి రావడం జరిగింది. బయటకొచ్చిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బయటకొచ్చిన తర్వాత అటు జక్కంపూడి రాజా, దాడిశెట్టి రాజా వీళ్ళంటి వాళ్ళందరినీ కలుపుకొని అక్కడ హడావిడి చేసి పాదయాత్ర చేసే ప్రయత్నం చేయడంతో మరో కేసు ఫైల్ అయింది ఆయన మీద. సో, వైఎస్ఆర్‌సీపీ నేతల మీద కూడా ఫైల్ అయింది. ఈ క్రమంలోనే అంబటి రాంబాబు అటు జగన్మోహన్ రెడ్డిని కూడా కలిశారు. జైల్లో జరిగిన పరిణామాలు వీటన్నిటిని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ముందు కూడా చెప్తున్నారు ఆయన. పాపం ఎక్కడ ఏది దాచుకోవడానికి ప్రయత్నించట్లా. బాత్రూంలో తాను కాలు జారి పడ్డం తప్ప జైల్లో. మిగతా అంశాలన్నీ కూడా నాకు అనుకూలంగానే ఉన్నాయని చెప్పారు. పాజిటివ్ వైబ్‌లోనే చెప్పారు. బట్ ఇదే సమయంలో పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తారు, చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేస్తారు, పెమ్మసాని అందరికన్నా ఎక్కువగా టార్గెట్ చేశారు. మీకు చంద్రబాబుని తిట్టినందుకు మీకు సినిమా చూపిస్తామంటే, నాకు ఏం సినిమా చూపించావంటూ పెమ్మసాని సవాల్ చేశారు. అయితే ఈ క్రమంలోనే చాలా ఎమోషనల్ అవుతున్నారు అంబటి రాంబాబు ఈ సంఘటన తర్వాత. నిజంగా ఎమోషనల్ కావాల్సింది ఆయన సన్నిహితులు, వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు. కానీ అంబటి రాంబాబు ఈ రోజు మాటకు ముందు ఎమోషనల్ అవుతా నిజానికి గతం కంటే ఇంకా ఎక్కువగానే మాట్లాడుతా ఉన్నారు. ఏం మాట్లాడుతా ఉన్నారంటే, ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది. ఆ రోజున ఆ కుక్క తన సత్తా ఏంటో చూపిస్తుంది అని చెప్పేసి తను తాను కుక్కతో పోల్చుకునే ప్రయత్నం చేశారు ఆయన.
నిజంగా అంబటి రాంబాబు జైలుకి వెళ్ళొచ్చిన తర్వాత ఆయనకి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చిందా? లేకపోతే ఆయన గతంలో జరిగిన పరిణామాలు మర్చిపోయారా? తాను ఒక సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏపీఐసీకి కూడా పనిచేశారు ఆయన. అంతేకాదు ఈరోజు మంత్రిగా కూడా పనిచేశారు. మరి తాను గతాన్నంతటిని మర్చిపోయినట్టు మాట్లాడుతా ఉన్నారు అంబటి రాంబాబు నిజంగా చూస్తే. తనను తాను కుక్క అని సంబోధించుకుంటా ఉన్నారాయన. అంతేకాదు మొన్న కూడా మనం చూసాం. ఏదైతే చంద్రబాబు నాయుడుకి సారీ చెప్తాననే క్రమంలో బయటకొచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడుని తిట్టిన మాటలకి ఎక్కడా కూడా ఆయన సారీ చెప్పలేదు. కార్యకర్తలకు మాత్రమే నేను సారీ చెప్తున్నానంటూ టీడీపీ కార్యకర్తలకే సారీ చెప్పారు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి ఇది వైఎస్ఆర్‌సీపీ కూడా. ప్రతిసారి మీడియా ముందుకొచ్చినప్పుడు అంబటి రాంబాబు సారీ చెప్పారు, అంబటి రాంబాబు సారీ చెప్పారని ఒక పాట పాడుతా ఉన్నారు వైఎస్ఆర్‌సీపీ నేతలు. అంబటి రాంబాబు సారీ చెప్పింది టీడీపీ కార్యకర్తలకు నేను సారీ చెప్తున్నా అన్నారు. చంద్రబాబు నాయుడు మీద చేసిన కామెంట్స్ మీద ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆయనకి ఎక్కడ చిందిస్తున్నట్టు దాన్ని రిగ్రెట్ కూడా ఫీల్ అవ్వలేదు. దీన్ని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆ రోజు కూడా ఏం మాట్లాడారు ఆయన? ఆ రోజు చాలా ఆవేశంగా లోకేష్ రెడ్ బుక్ అంటే నేను భయపడతానేమో, ఆ రెడ్ బుక్‌ని నా ఇంట్లో ఉన్న కుక్క కూడా భయపడదు అని చెప్పేసి చాలా దారుణంగా మాట్లాడడం జరిగింది. సరే ఆ రెడ్ బుక్ ఏంటి? ఆ కుక్కల వ్యవహారం ఏంటి? దాని సంగతి ఏంటి అనేది తర్వాత లోకేష్ చూపించారు. అటు ప్రభుత్వం కూడా చూపించే ప్రయత్నం చేసింది. జైలు రూపంలోనో, కేసుల రూపంలోనో. ఈరోజు బయటకొచ్చిన తర్వాత అంబటి రాంబాబు అంతే సైలెంట్‌గా అదే ఫ్లోలో గుంటూరు వెస్ట్‌లో గనక తిరిగి ఈరోజు ప్రజల మధ్యన ఉండుంటే అంబటి రాంబాబుని యాజ్ ఇట్ ఈస్‌గా కనీసం వైఎస్ఆర్‌సీపీ క్యాడర్‌ని వెల్కమ్ చేస్తుంది. కానీ తాను జైలు నుంచి వచ్చావు కాబట్టి ఒక స్వాతంత్ర సమరయోధుడిలాగా అంబటి రాంబాబు బిహేవ్ చేస్తున్న విధానం ఒకటైతే, మాటకు ముందు ఈ కుక్కల వ్యవహారాన్ని మొన్న రెడ్ బుక్‌ని కుక్కతో నా ఇంట్లో కుక్క కూడా లెక్క చేయదన్నారు. ఈ రోజేమో ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది, నాకు కూడా వస్తుందంటే ఆయన కుక్కతో పోల్చుకుంటా ఉన్నారు. చూసిన తర్వాత ఆ పక్కనే ఉన్న వైఎస్ఆర్‌సీపీ నేతలు ఉలిక్కి పడతా ఉన్నారు. అంబటి రాంబాబు గతాన్ని మర్చిపోయి మాట్లాడుతా ఉన్నారా? ఏం మాట్లాడుతా ఉన్నారు అనేది. ఈ గోల్ ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లా. ప్రతిసారి ఇంతే జరుగుతా ఉంది. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఎవరైనా జైలు నుంచి బయటకు వస్తే జగన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు ఈ రోజు అంబటి రాంబాబు దాకా వాళ్ళకి మొత్తం ఒక జైత్రయాత్రలాగా స్వాతంత్ర సమరయోధులై జైలు నుంచి విడుదలయ్యే వాళ్ళలాగా సో ఆ బిల్డప్లు వైఎస్ఆర్‌సీపీ నేతల్ని నిజంగానే వెనక్కి తీసుకెళ్తుంది. ఆ పార్టీ కూడా ఇలాంటి చర్యలే. సో ఇప్పటికైనా అంబటి రాంబాబు పూర్తిగా తన కాన్షియన్స్ మీద ఈ కుక్కల వాళ్ళ పక్కన పెట్టి తన కాన్షియన్స్ మీద ఆయన ఫోకస్ పెడితే బాగుంటుంది.